హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమతి పెళ్లిని చెడగొట్టాలని చూసిన రోహిణిని చంప పగలగొట్టిన సుశీల. అసలు సుమతి పెళ్లిని రోహిణి ఎందుకు చెడగొట్టాలనుకుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమతి ఇదే అయితే వాళ్ళ అమ్మని తీసుకొని బాలు దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడు ఇక బాలు అయితే ఏంటత్తయ్య ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బాబు, మీరు మాకు ఒక సహాయం చేసి పెట్టాలి అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే అదేంటత్తయ్య అలా అంటున్నారు, నేను సహాయం చేయడం ఏంటి, అసలు ఏం జరిగింది మీరు ఇలా చెప్పండి, మీకేం కావాలన్నా నేను చేసి పెడతాను కదా, నేను కూడా మీ ఇంట్లో వాడినే కదా అని అంటూ ఉంటే, అందుకే బాబు మీరే కదా మాకు దిక్కని మీ దగ్గరికి వచ్చాము. ఏంటంటే సుమతి హాస్పిటల్కి వెళ్తుంది కదా జాబ్ చేయడానికి, ఎవరో ఒక అతను ప్రతిరోజు కూడా తనని పెళ్లి చేసుకుంటావా అని ఏడిపిస్తున్నాడట. తనేమో శివాగాడికి చెప్తే వాడికి అసలే కోపం ఎక్కువ, వాడు ఏం చేస్తాడని భయమేసింది. అందుకే ఈ సమస్యకి మీరే పరిష్కారం చూపిస్తారేమో అని మీ దగ్గరికి వచ్చాము. మీనాతో చెప్పిన మీనా కూడా తను బాధపడుతుంది, ఇంట్లోనే తను ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటుంది. మళ్ళీ ఇది కూడా చెప్పి ఎందుకులే, అదేదో మీకే చెప్దాంలే అని మీ దగ్గరికి వచ్చాం బాబు అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే అప్పుడు ఇక అంటూ ఉంటాడు, బాలు మీరేమీ కంగారు పడకండి అత్తయ్య, నేను చూసుకుంటాను కదా, అసలు సుమతిని ఏడిపిస్తుంది ఎవరు, వాడి భరతం పడతాను అని అంటూ ఉంటాడు. ఎప్పుడు ఏడిపిస్తున్నాడు సుమతి నిన్ను, అసలు ఎక్కడుంటున్నాడు ఎక్కువగా వాడు అని అడుగుతూ ఉంటాడు బాలు. నేను ప్రతిరోజు కూడా ఆర్టీసీకి వెళ్తున్నాను బావా, ఆ బస్ స్టాండ్లోనే ఉంటాడు అని అంటూ ఉంటుంది సుమతి. సరే, రేపు నీ బస్సు వెనకాలే నేను ఫాలో అవుతూ వస్తాను కార్లో, అప్పుడు నేను వాడి సంగతి తేలుస్తాను అని అంటూ ఉంటాడు బాలు. అయితే సరే బావా, ఎక్కువగా గొడవ పెట్టుకోవద్దు అని అంటూ ఉంటుంది సుమతి. సరేలే, నేను చూసుకుంటాను కదా, మీరు దిగులు పడకండి అత్తయ్య, ఈ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను, మీరు వెళ్ళరండి అని అంటూ ఉంటాడు బాలు. వస్తాం బాబు, మీనాకి చెప్పకండి అని చెప్పి పార్వతి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక రాజేష్ అయితే ఈ మధ్య ఇలాంటి పోకిరీలు ఎక్కువైపోయారా, బాగా కూడా అన్నిటికీ తెగిస్తున్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా సుమతికి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలరా, తనకి పెళ్లి చేసే బాధ్యత నాదే, నేను మీనా ఇద్దరం కలిపి తన పెళ్లి చేస్తాము, అత్తయ్య గారికి సుమతి పెళ్లి కూడా చేసేస్తే భారం దిగుతుంది, ఒక మంచి సంబంధం చూడాలి, మీనాలాగా అత్తగారింట్లో కష్టపడకూడదు అని అంటూ ఉంటే, మీనా అత్తగారింట్లో అత్తగారు వేధించేదన్నా భర్త ప్రేమగా చూసుకునేవాడు, అది మీనా చెల్లి అదృష్టం అని రాజేష్ అయితే అంటూ ఉంటాడు. రే రాజేష్, నువ్వు కూడా రేపు వస్తావా, ఆ బస్ స్టాండ్లో వాడి సంగతి ఏంటో తేల్చేద్దాము అని అంటూ ఉంటాడు. సరే రామ్, వెళ్దాము అని చెప్పి రాజేష్ బాలు ఇక తర్వాత రోజు బస్సులో అయితే సుమతి హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది. వెనకాలే బాలు అయితే కారులో వెళ్తూ ఉంటాడు. ఇక సుమతి బస్ స్టాండ్లో అయితే దిగుతుంది. అలా దిగిన తర్వాత ఇక ఒక అతను అయితే వస్తాడు. వచ్చి ఇక సుమతిని మళ్ళీ అడుగుతూ ఉంటాడు, ఏంటండి ప్రతిరోజు మీకోసం వస్తున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను, ప్రేమించమని అడగడం లేదు, ఐ లవ్ యూ చెప్పడం లేదు, డైరెక్ట్గా పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను కదండి, మీరెందుకు మరి నన్ను దూరం పెడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక అది విని ఇక బాలు అయితే సుమతి నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను అని కారు దిగేసి బాలు అతని దగ్గరికి వచ్చి అంటాడు. అప్పుడు ఇక సుమతి అయితే అతను మా బావ, ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని మా బావతో చెప్పు అని సుమతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓ మీరు సుమతి వాళ్ళ బావ అన్నమాట అని అంటూ ఉంటాడు. అతనైతే ఏంట్రా, మా సుమతిని నువ్వు పెళ్లి చేసుకుంటావా, ఒక ఆడపిల్ల ఒంటరిగా తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఏదో జాబ్ చేసుకుంటే నీలాంటి పోకిరీలో అమ్మాయిల్ని రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగనివ్వరా అని బాలు అయితే అతన్ని కొడతాడు. అప్పుడే అది కాదు సార్, నేను చెప్పేది వినండి, నేను పోకిరీని కాదు సార్ అని అంటూ ఉంటాడు. అతనైతే అప్పుడే ఇంకా మరి పోకిరీ కాకపోతే ఏంట్రా, దాదాపు నెల రోజుల నుంచి మా సుమతికి నువ్వు ఇలా టార్చర్ చూపిస్తున్నావు, ఒక ఆడపిల్ల అది కూడా ఒంటరిగా ఉంది, ఎవరు లేరనుకున్నావా, నేనున్నాన్రా అని అంటూ ఉంటాడు బాలు. సార్ ప్లీజ్ సార్ ఆగండి సార్, నా మాట వినండి అని అంటూ ఉంటాడు. కొడుతూ ఉంటే అతనైతే అప్పుడే సార్ ఆగుతారా,
నేనేమైనా ప్రేమిస్తున్నానని వెంట పడ్డానా, లేకపోతే తనని అల్లరి చేశానా? పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను సార్. తనని నేను ప్రేమించాను. మొదటి చూపులోనే తను నాకు నచ్చింది అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక రాజేష్ అయితే, రే బాలు, నువ్వు ఆగు కాసేపు. అసలు ఎవరు నువ్వు సుమతిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నీ వివరంగా చెప్పు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అతనైతే, సార్ నా పేరు కిషోర్. నేను ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తున్నాను సార్. ఒకరోజు మా ఫ్రెండ్కి దెబ్బ తగిలింది. అలా దెబ్బ తగిలినప్పుడు నేను సుమతి పనిచేసే హాస్పిటల్కి మా ఫ్రెండ్ని తీసుకువెళ్ళాను. తీసుకువెళ్ళిన తర్వాత ఆ రోజు నర్సులు ఏదో స్ట్రైక్లో ఉండి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయమని చెప్పారు. అప్పుడే ఇక సుమతి ఏ దగ్గరికి వచ్చి అలా రక్తం కారుతూ ఉంటే అతన్ని అలా వదిలేశారేంటి? ఇప్పుడు పంతాలు పట్టింపులకు పోతే అది ఒక ప్రాణం. తర్వాత మీ డిమాండ్లన్నీ డాక్టర్ ఒప్పుకుంటే తర్వాత ఈయన ప్రాణం తిరిగి వస్తుందా అని తనే దగ్గరుండి అన్నీ కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి రక్తం కంట్రోల్ చేసింది. సమయానికి నా ఫ్రెండ్ని కాపాడింది సార్. తనని అప్పటి నుంచి కూడా నేను ప్రేమిస్తున్నాను. తనకి తెలీదు. తను అసలు నా ముఖం వెంక కూడా ఎప్పుడు చూడలేదు. చాలా మంచిది సార్ అని అంటూ ఉంటాడు. నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ అంటున్నావు అంటే నువ్వు కోటీశ్వరుడివే అయ్యుంటావు. కానీ తను పువ్వులు అమ్ముకుంటుంది. మా అత్తయ్య గారు గుడి ముందు పువ్వులు అమ్ముకునేవాళ్ళు అని చెప్తూ ఉంటాడు. బాలు అయితే, సార్ నాకు తెలుసు సార్ అని అంటూ ఉంటాడు. అతనైతే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. బాలు అయితే, అవునా, మరి మీ ఇంట్లో వాళ్ళకి ఈ సంగతి చెప్పావా అని అడుగుతూ ఉంటే, మా నాన్న లేరు సార్. నాకున్నది మా అమ్మ ఒక్కదే. నేను ఒక్కడనే కొడుకుని. మీకు తెలుసో లేదో మా అమ్మ ఒక కిరాణా కొట్టు పెట్టుకొని నన్ను చదివించింది సార్. నేను పెద్దయిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని ఇలా డబ్బులు సంపాదించుకున్నాను అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అతను. అది విని బాలు అయితే, కావాల్సింటే మా అమ్మగారి చేతే అన్ని వివరాలు చెప్పిస్తాను, పదండి సార్ అని బాలుని రాజేష్ని తీసుకొని అతనైతే ఇంటికి వెళ్తాడు. ఇల్లు కూడా చాలా బాగుంటుంది. అప్పుడే ఇక బాలు అయితే, ఇల్లు కూడా చాలా బాగుంది రాజేష్ అని అంటూ ఉంటాడు. అవునరా, చాలా బాగుంది అని చెప్పి అనడంతో అప్పుడే ఇంకా అతను కిషోర్ వాళ్ళ అమ్మ అయితే, ఎవరు బాబు వీళ్ళు అని అడుగుతూ ఉంటుంది. నేను చెప్పాను కదమ్మా, సుమతి అని, వాళ్ళ బావ, అలాగే అతని ఫ్రెండ్ అనమాట ఆయన అని చెప్పి అంటూ ఉంటాడు. రే ఏంట్రా ఈ దెబ్బలు అని అనగానే, ఏం లేదులేమ్మా, బైక్ మీద నుంచి పడ్డాను. వీళ్ళు నేను సుమతి వెంట పడుతున్నానని నన్ను అపార్థం చేసుకుంటున్నారు, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను అని అనగానే, అప్పుడు ఇక నమస్కారం అమ్మా, మిమ్మల్ని చూస్తే చాలా మంచివాళ్ళ ఉన్నారు. అయినా సరే మీకు ఒక విషయం చెప్పాలి. మా సుమతి పేదింటి అమ్మాయి. మా అత్తయ్య గారు గుడి దగ్గర పువ్వుల దండలు పువ్వులు అమ్ముకుంటూ ఉంటారు. అలాంటి పేదింటి అమ్మాయి మీకు కోటీశ్వర్ల ఇంటికి కోడలుగా అయితే తర్వాత తను ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని నా భయం. అందుకేనమ్మా ఈ సంబంధం సెట్ కాదు. వాళ్ళ స్థాయికి తగ్గట్టే నేను తనకి సంబంధం చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మా మావయ్య గారు కూడా చనిపోయారు. వాళ్ళ ఇంటి బాధ్యత నాదే. అల్లుడైనా తండ్రైనా నాదే. మా బామర్ది చిన్నవాడు, వాడికేం తెలీదు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఆమె అయితే అంటూ ఉంటుంది, నాకన్నీ తెలుసు బాలు, తెలిసే నేను ఒప్పుకున్నాను. మేము కూడా మొదటి నుంచి కోటీశ్వర్లం కాదు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. తండ్రి లేకుండా పిల్లల్ని తల్లి ఎలా పెంచుతుందో ఆ అనుభవం నాకు కూడా ఉంది అని అంటూ ఉంటుంది. మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే తనని మా ఇంటి కోడల్ని చేసుకుంటాము. తను పుట్టింట్లో ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంటుంది అని అంటూ ఉంటుంది కిషోర్ వాళ్ళ అమ్మ అయితే. ఇంతలో అక్కడికి కామాక్షి భర్త అయితే వస్తాడు. కామాక్షి భర్తని చూసి బాలు అయితే, ఏంటి మామ ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటే, నువ్వేంట్రా బాలు ఇక్కడున్నావు అని అతని కూడా అడుగుతూ ఉంటాడు. ఏం లేదు మామ, చిన్న పని మీద వచ్చాను. అవును, వీళ్ళు నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు బాలు. నాకెందుకు తెలియదురా, తను ఎవరనుకుంటున్నావు, నాకు చెల్లి వరుస అవుతుంది, మా బాబాయ్ కూతురు అని అంటూ ఉంటాడు కామాక్షి భర్త అయితే. అప్పుడే అది విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు బాలు అయితే. మీకు మా సుమతి గురించి మా మామ కూడా చెప్తాడు, వినండి అని అంటూ ఉంటాడు. సుమతిని కిషోర్ ప్రేమిస్తున్నాడంట మామ, పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. కానీ వాళ్ళు పేదింటి వాళ్ళు. ఇలా మా అత్తగారి గురించి చెప్పాను,
పర్వాలేదు అంటున్నారు అని అంటూ ఉంటాడు బాలు. పర్వాలేదు బాలు, వీళ్ళు కూడా కష్టపడి పైకొచ్చిన వాళ్ళే, నువ్వు కంగారు పడుకో, మా చెల్లి చాలా మంచిది. నేను అప్పుడప్పుడు అంటాను, నీకు వచ్చే కోడలు నీకు కోడలవుదమ్మా, కూతురవుతుంది అని. సుమతి కూడా చాలా మంచిదమ్మా. సుమతి అచ్చం ఇక కూతురులాగే నిన్ను చూసుకుంటుంది. నువ్వు కోడలుగా వచ్చే సుమతి అలాంటిదని భయపడాల్సిన అవసరం లేదు అని అనేసరికి అలాగా ఇక పెళ్లి సంబంధం అయితే మాట్లాడేసుకుంటారు. అప్పుడే బాలు అయితే పార్వతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, సుమతి వెంట పడుతున్నాడు, అతను ఏడిపించడానికి అనుకున్నాము, కానీ అతను సుమతిని పెళ్లి చేసుకుంటాడంట అత్తయ్య అని పార్వతితో చెప్తాడు బాలు. అది విని పార్వతి అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఎలా తెలుస్తుంది బాబు అని వాళ్ళని, మీరేమి కంగారు పడకండి, వాళ్ళు కోటీశ్వర్లు, చాలా మంచివాళ్ళు, మీ గురించి మొత్తం చెప్పాను, అయినా పర్వాలేదన్నారు. అలాగే మా కామాక్షి అత్త వాళ్ళ ఆయనకి ఆవిడ బాబాయ్ కూతురే కాబట్టి ఆ కామాక్షి అత్తయ్య వాళ్ళ ఆయనకి మొత్తం తెలుసు, వాళ్ళ గురించి మనమేమి కంగారు పడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక పార్వతి కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. మరి సుమతిని కూడా అడగాలి కదా అని అంటూ ఉంటే ఇంతలో సుమతి అయితే వస్తుంది. చిన్నగంప, నీ వెంట పెళ్లి చేసుకుంటానని పడుతున్నాడు కదా, అతను నీకు ఎలా అనిపించాడు అని అనగానే అప్పుడే, అది బావా, నీకు చెప్పాక మళ్ళీ అతను నాతో మాట్లాడాడు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నాను కానీ ప్రేమిస్తున్నానని వెంట పడడం లేదు కదా అని అన్నాడు. అప్పుడే అతను మంచివాడేమని అనిపించింది బావా అని అంటూ ఉంటుంది సుమతి. అయితే సుమతి కూడా అబ్బాయి అంటే ఇష్టమే అని వివరాలు బాలు అయితే చెప్తాడు. అప్పుడే ఇక సుమతి అయితే, నీకు నచ్చినట్టు చేయి బావా, అతనైతే నాకు ఇష్టమే అని సుమతి అయితే చెప్తుంది. ఇక బాలు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక శివకు కూడా సంబంధం అయితే నచ్చుతుంది. బావా, నేను ఎంక్వైరీ చేశాను, నువ్వు ఫోన్ చేసి చెప్పాక అప్పుడు అందరూ కూడా మంచి సంబంధం అన్నారు బావా అని శివ కూడా అంటాడు. అప్పుడే పార్వతి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా బాలు అయితే ఇంటికి స్వీట్స్ తీసుకువెళ్తాడు. మీనా, మీనా, ఎక్కడున్నావు మీనా అని అంటూ గట్టిగా పిలుస్తాడు. అప్పుడే ఇక మీనా అయితే బయటికి వస్తుంది. ఏంటండి ఆ అరుపులు కేకలు, చెప్పండి అని అంటూ ఉంటే, నీకు గుడ్ న్యూస్ మీనా అని అంటూ ఉంటాడు బాలు. ఏంటండి ఆ గుడ్ న్యూస్ అని అనగానే, సుమతికి పెళ్లి సంబంధం కుదిరింది అని చెప్తూ ఉంటాడు. అది విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది మీనా. ఏంటండి మీరు చెప్పేది, మా అమ్మ నాకు ఒక మాట కూడా చెప్పకుండా మీతో చెప్పిందా అని అంటూ ఉంటుంది మీనా. నీకు చెప్తే ఏంటి, నాకు చెప్తే ఏంటి, నేనే స్వయంగా వెళ్ళి ఆ సంబంధం మాట్లాడి వచ్చాను అని అనగానే, ఏంట్రా నువ్వు చెప్పేది, సుమతికి పెళ్లి కుదిరిందా అని అంటూ ఉంటాడు సత్యం. అవునన్నా, సుమతికి పెళ్లి కుదిరింది, ఆ అబ్బాయి గురించి మీకు వివరంగా చెప్తాను అని అంటూ ఉంటే, నువ్వు ఎలాంటి సంబంధం చూసావో నాకు తెలియదేంటి, ఏ డ్రైవర్ గారినే చూస్తుంటావో, అయినా ఆ పూలమ్ముకునే వాళ్ళకి అంతకన్నా గొప్ప సంబంధం ఏముంటుందిలే, ఇదిగో దీనికి ఎక్కడో అదృష్టం ఉండి ఈ ఇంటికి కోడలయ్యింది అని అంటూ ఉంటే, నిజమైన అత్తయ్య, అదృష్టం బాగుండి ఈయనకి నేను భార్యనయ్యాను, అదృష్టం ఉంది కాబట్టే ఈయనకి భార్యనయ్యాను. అమ్మో, అదే అదృష్టం దురదృష్టం వెంటాడితే అసలు ఇదిగో ఈ లక్షలు మింగేసినోడికి భార్యనయ్యే దాన్ని ఆ దేవుడు నాకు ఎక్కడో సుడుంది కాబట్టి, అదృష్టాన్ని రాసి పెట్టాడు కాబట్టి ఇంత గొప్ప భర్త దొరికాడు. లేకపోతే గుడి ముందు అడుక్కునేవాడు, పార్కులో పల్లీలు తిరిగేవాడు, లక్షలు కొట్టేసేవాడు, నగలు కొట్టేసేవాడు నాకు భర్తగా వచ్చేవాడు అంటూ మీనా అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది. అమ్మా, ఏంటమ్మా ప్రతిసారి ఇంత బిల్డప్ ఇస్తున్నారేంటి, ఆయన ఏదో పెద్ద గొప్ప సంబంధం లాగా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక బాలు అయితే, మీనా, గుడ్ న్యూస్ అన్నాను, ఇదొక్కటే అనుకుంటున్నావా, కాదు మీనా, అసలు గుడ్ న్యూస్ అంటే అసలు విషయం వేరే ఉంది, ఏంటనుకుంటున్నావు, మీ అమ్మే చెప్తుంది, రెండత్తయ్య లోపలికి అని పార్వతిని లోపలికి రమ్మంటాడు. అప్పుడే ఇక పార్వతి అయితే లోపలికి వస్తుంది. లోపలికి వచ్చాక, అమ్మ మీనా, సుమతికి ఎంతో గొప్ప సంబంధం వచ్చిందమ్మా, ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓనంట, కోటీశ్వరులు, మనం సుమతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వాళ్ళ ఇల్లు కూడా ఎంతో బాగుంది, వాళ్ళ మనుషులు కూడా ఎంతో అందంగా మాట్లాడుతున్నారు. అది అంతేకాదమ్మా, అదే
కామాక్షి ఉంది కదా, వాళ్ళ ఆయనకి చుట్టాలేనంట అని అనగానే ఒక్కసారే ప్రభావతి, రోహిణి, మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. మన సుమతి చాలా అదృష్టవంతురాలమ్మా అయితే అని అంటూ ఉంటుంది మీనా. నిజంగా ఆ దేవుడు ఇన్నాళ్ళకి మీకు గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు చెల్లెమ్మ అని చెప్పి పొగుడుతూ అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక తర్వాత పార్వతి, మీనా ఇలా సంతోషంగా ఉండడం చూసి అప్పుడే ఇక రోహిణి అయితే, అత్తయ్య ఇలా రండి. ఏంటి అత్తయ్య, నిజంగానే ఆ సుమతికి కోటీశ్వర్ల సంబంధం వచ్చిందంటారా అని అడుగుతూ ఉంటే, ఆగు నేను కామాక్షికి ఫోన్ చేస్తాను అని కామాక్షికి అయితే ఫోన్ చేస్తుంది. చెప్పొదినా, నీ ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను అని అంటూ ఉంటుంది కామాక్షి. కామాక్షి, నా ఫోన్ రావడం ఏంటి, అసలు ఎందుకు అనుకున్నావు అలాగా అని అనగానే, నువ్వు అడగాలనుకుంది, నేను చెప్పాలనుకుంది ఒకటే, మీనా చెల్లెలు సుమతికి గొప్పింటి సంబంధం వచ్చిందని నువ్వు అడగాలనుకుంటున్నావు. మీ చుట్టాలే కదా అని నన్ను ప్రశ్నించాలనుకుంటున్నావు. అప్పుడు నేను చెప్పే జవాబు ఏంటంటే, అవును, సుమతికి కోటీశ్వర్ల సంబంధం వచ్చింది, వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళే, తను చాలా మంచిది అని అంటూ ఉంటుంది కామాక్షి. అలా ఎలా చేసుకుంటారు కామాక్షి వాళ్ళని, ఇంత పూలు అమ్ముకునే వాళ్ళని అని అంటూ ఉంటే, నీ కూతుర్ని మరి సంజయ్ చేసుకోలేదు అలాగే అని అంటూ కామాక్షి అయితే చెప్పుకుంటూ వస్తుంది. నా కూతురు ఎక్కడా, సుమతి ఎక్కడా అని అనగానే, నీ కూతురు నీకెక్కువ, వాళ్ళ కూతురు వాళ్ళకెక్కువ కామా వదిన, ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు ఇక అత్తయ్య, ఒకవేళ ఆ సుమతికి ఆ కోటీశ్వర్ల సంబంధం ఓకే అయ్యిందంటే ఇక ఈ మీనా భూమి మీద నిలబడదు అత్తయ్య, ఇప్పుడు ఏం చేద్దాము అని అడుగుతూ ఉంటే, అప్పుడే రోహిణి, నువ్వేదైనా చెయ్యి రోహిణి, నాకు మాత్రం అసలు ఈ పెళ్ళి చెడగొట్టాలనే అంత కోపంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణి అయితే, అమ్మో, ఈ సంబంధం కానీ ఓకే అయ్యిందంటే ఈ మీనా బాలుని అస్సలు కూడా పట్టుకోలేము, ఏదోటి చెయ్యాలి అని అనుకుంటూ అప్పుడే ఇక రోహిణి అయితే సుమతి వెంట పడుతున్న కిషోర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక తీసుకుని వాళ్ళ ఇంటి అడ్రస్తో తెలుసుకొని వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే ఇక కిషోర్ అయితే తను బయట నుంచి లోపలికి వస్తూ ఉంటాడు. ఇక రోహిణి అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, మీరు అనుకున్నట్టు ఆ సుమతి ఏమీ గొప్పది కాదు, తను ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది అని అంటూ ఇక రోహిణి అయితే వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది. అసలు నువ్వెవరమ్మా ఇలాగా సుమతి గురించి చెప్తున్నావు, సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతూ ఉంటే, అంటే సాక్ష్యాలు ఏమీ లేవు, ఏదో మీరు మంచివాళ్ళు కాబట్టి అలాంటి ముంచే వాళ్ళతో మీకు సంబంధం ఏంటి వద్దు అని అనుకుంటున్నాను అని అనగానే, అప్పుడే ఇక రోహిణిని ఫోటో తీస్తాడు కిషోర్. ఇక ఫోటో తీసి సుమతికి అయితే పెడతాడు. ఈమె ఎవరు అని అడుగుతూ ఉంటే, ఈమె మా అక్క వాళ్ళ తోటికోడలు. ఏమైంది కిషోర్ అని సుమతి అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదు, మా అమ్మ దగ్గరికి వచ్చి తను ఏం చెప్తుందో తెలుసా, నువ్వు ఎవరినో ప్రేమించావని, అలాగే అతన్ని నువ్వు వదిలేసావని చెప్పి నీ గురించి తప్పుగా మాట్లాడుతుంది అని అనగానే, అప్పుడే సుమతికి తను చెప్పింది మీరు విన్నారా, మీరు నమ్మారా అని అడుగుతూ ఉంటుంది. లేదు సుమతి, ఎలా నమ్ముతాను చెప్పు, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు. చాలు కిషోర్, మరి అత్తయ్య అని అంటూ ఉంటే, ఏంటమ్మా నువ్వు, నేనెందుకు నమ్ముతాను చెప్పు, ఇలాంటి వాళ్ళు పెళ్లి సంబంధాలకి చెడగొట్టడానికి వస్తారు, మీరు మా ఇంటి గొప్ప ఇంటికి ఆ కోడలు అవుతున్నావని వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నట్టున్నారు, మా వాడు చెప్పింది నేను చెప్తున్నానమ్మా అని అంటూ కిషోర్ వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది. దాంతో ఇక సుమతి అయితే, సరే అత్తయ్య, థ్యాంక్స్ అత్తయ్య అంటూ ఇంకా చెప్పేసి ఇక వెంటనే పార్వతికి విషయం చెప్పగానే పార్వతి కోపంతో రగిలిపోతూ ప్రభావతి ఇంటికైతే వెళ్తుంది. ప్రభావతి ఇంటికి వెళ్ళి, ఏయ్ రోహిణి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఊరి నుంచి వచ్చిన సుశీల, ఏంటమ్మా పార్వతి అంత కోపంగా ఉన్నావేంటి అని అనగానే, ఏంటమ్మా ఇది, ఒక ఆడపిల్లకి గొప్పింటి సంబంధం వస్తే మరి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని అంటూ ఉంటుంది పార్వతి. ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది. మీనా ఏమైంది అత్తయ్య అని అంటూ ఉంటే, మీ తోటి కోడలు రోహిణి సుమతికి కాబోయే అత్తగారింటికి వెళ్ళి సుమతి ఎవరినో అబ్బాయిని ప్రేమించిందని, ఆ సంబంధం మంచిది కాదని చెప్పిందమ్మా, అతను వీడియో తీసి సుమతి ఫోన్కి పంపించాడు అని ఆ వీడియోని చూపిస్తుంది.
వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక రోహిణి ప్రభావతి వస్తారు. ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి మీనా అయితే అంటూ ఉంటుంది, నువ్వు అసలు ఆడదానివేనా? ఛీ, ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా? నా చెల్లెలు వేరే ఎవరినో ప్రేమించిందని వెళ్ళి వాళ్ళ అత్తగారి దగ్గరికి చెప్తావా? నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సుశీల అయితే రోహిణి చంప పగలగొడుతుంది. నువ్వు ఒక ఆడపిల్లవే కదా, మరొక ఆడపిల్ల ఒక గొప్పింటి సంబంధం వచ్చి వాళ్ళ ఆనందంతో ఉంటే ఆడపిల్ల మీద నింద వేసి చెడగొట్టాలని చూస్తావా? చూస్తూ ఉండు, వాళ్ళ ఏడుపు నీకు తగలకుండా ఉండదు అని అంటూ ఉంటుంది సుశీల. అత్తయ్య, ఎందుకు రోహిణి కొడుతున్నారు అని అనగానే, ఇప్పుడు కూడా నువ్వు నీ కోడల్ని వెనకేసుకొచ్చావనుకో ఈ విషయంలో, ఇక నీలాంటి దిగజారిపోయిన ఆడది డబ్బు కోసం ఇంకెవ్వరూ ఉండరు అని అంటూ సుశీల అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.